వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 మానియా నడుస్తోంది. ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ బన్నీ ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు చూస్తామా అని తెగ సంబరపడిపోతున్నారు. ప్రమోషనల్ ఈవెంట్ల నుండి యూఎస్ లో ప్రీ సేల్స్ వరకు పుష్ప 2 మూవీ రికార్డు సృష్టిస్తోంది. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప 2 మూవీ సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. కొన్ని బీప్స్ తో సెన్సార్ బోర్డు యూఎస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా రన్ టైం 3 గంటల 20 నిమిషాలు అని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మూవీలో పుష్ప, శ్రీవల్లి మధ్య ఎమోషనల్ సీన్స్, జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్లు అద్భుతంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. పుష్ప 2 ఇండియా బుకింగ్లు నవంబర్ 30 నుండి ప్రారంభమవుతాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ మరోసారి రాక్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ఓ ట్రెండ్ ను సెట్ చేశాయి. పుష్ప అయితే వేరే లెవెల్, తగ్గేదేలే అంటూ నేషనల్ వైడ్ హిట్ కొట్టింది. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డును కూడా తీసుకువచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరూ పుష్ప 2తో థియేటర్లను దద్దరిల్లించడానికి వచ్చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రిపోర్టు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెన్సార్ రిపోర్ట్ తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమాకు యూఎస్ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాల పాటు ఉండనుంది. ఈ సినిమాలో 3 చోట్ల బీప్స్ ను వాడినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కంప్లీట్ టాక్ వింటుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఖచ్చితంగా పూనకాలు వస్తాయని చెప్పాలి. ఈ సినిమాను సుకుమార్ డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒక దానిని మించిన సీన్స్ మరొకటి ఈ సినిమాలో ఉండబోతున్నాయి. జపాన్ ఎపిసోడ్ తో ఈ సినిమా మొదలవుతోంది. ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ కీలకమని చెప్పాలి. 25 నిమిషాల పాటు జరిగే ఈ జాతర ఎపిసోడ్ సినిమాకి పైసా వసూలు అని చెప్పాలి. మాస్ అప్పీల్ తో సాగిన క్లైమాక్స్ ఫైట్ నెక్స్ట్ లెవెల్. కాళ్ళు చేతులు కట్టేసిన హీరో చేసే విధ్వంసం కల్లారా చూస్తుంటే ఆడియన్స్ కి గూస్ బంప్స్ గ్రాంటెడ్. అయితే ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2 ఉందని చెప్పాలి. కానీ గ్లిమ్స్ లాంటివి ఏమీ యాడ్ చేయలేదు. పుష్ప, శ్రీవల్లి మధ్య ఎమోషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే పుష్పని మించిన విజయాన్ని పుష్ప 2 సాధిస్తుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి. పుష్ప సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా భారీ స్కేల్లో ఉండబోతుందని ఇదివరకే వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైతే త్రివిక్రమ్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది.